ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుట్టినరోజు వేడుకల్లో ప్రేమ వేదవతిని అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు కళ్యాణ్ని తీసుకొచ్చి నిజం నిరూపించిన ధీరజ్. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది, అసలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరిగిపోతుందన్నది ఇప్పుడైతే తెలుసుకుందాం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరిగిపోతుందన్నది ముందుగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ అయితే చేయండి. ఇక్కడ శారదకి పుట్టినరోజు వేడుకలు చేస్తామని చెప్పేసి భద్రావతి అంటుంది. పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలి అంటే వేదవతి కుటుంబం కూడా నాకు వేడుక చేయడానికి వస్తేనే నేను పుట్టినరోజు వేడుక అనేది చేసుకుంటాను, లేకపోతే చేసుకోను అని చెప్పేసి భద్రావతి తల్లి శారద అయితే చెప్పేస్తుంది. వాళ్ళని ఎలా పిలుస్తాననుకున్నావు? వాళ్ళని పిలిచే అవకాశమే లేదు. ఈ రెండు కుటుంబాలు ఎప్పటికీ కలవు. దాని మీద నువ్వు ఆశ వదిలేసుకో అని చెప్పేసి భద్రావతి చాలా కోపంగా చెప్తుంది. అక్క, అది కదక్క, అమ్మ ఆశపడింది కదా, అమ్మ ఆశపడినట్టుగా అమ్మ కోరిక నెరవేర్చడం కూడా మన ధర్మం కదా. మనల్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచింది. ఈ ఒక్క కోరిక తీరుద్దామక్క, ఎందుకంటే వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతారు, అంతకు మించి వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధం ఉండదు. అమ్మ కోరిక తీర్చకపోతే జీవితం అంతా బాధపడాల్సి వస్తుంది. అందుకని ఈ ఒక్కసారికి అమ్మ కోరిక తీరుద్దామని చెప్పి అడిగేసరికి తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోవాలి, అంతకు మించి వాళ్ళు ఇంకొక మాట మాట్లాడడానికి లేదు. అలా అని వాళ్ళని నేను వెళ్ళి పిలవను అని చెప్పేసి శారదకు చెప్పేస్తుంది భద్రావతి. అయితే నేను వెళ్ళి పిలుచుకుంటాను వాళ్ళని, నా చిన్న కూతురు కుటుంబం తప్పకుండా వస్తుంది, నా కోసమైనా వస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది శారద. శారద అలాగే వెళ్ళి వేదవతి కుటుంబాన్ని తన పుట్టినరోజుకి రమ్మని చెప్పి అంటూ ఉంటుంది. మన మధ్య ఉన్న గొడవలు చూసిన తర్వాత కూడా అసలు ఎలా రమ్మంటున్నావమ్మా? నా భర్తని వాళ్ళు ఎంతగా అవమానిస్తారో నీకు తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇది నా ఆఖరి కోరిక అనుకోవే, నా పుట్టినరోజుకి వస్తే నేను ప్రశాంతంగా ఉంటాను అని ఇది నా చివరి కోరిక అనుకోండి అల్లుడు గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది శారద. అయితే సరే అత్తయ్య గారు, మీకోసమైనా ఇక అక్కడికి వస్తాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. రామరాజు అలా శారదకి మాటిస్తాడు. శారద చాలా సంతోషంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ ధీరజ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయంలో అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. పోలీసులు మామూలుగా రమ్మని పిలిచారంతే, ఇక దాని విషయంలో మనం భయపడాల్సిన విషయం ఏమీ లేదని చెప్పేసి ధీరజ్ అయితే వేదవతితో చెప్పేసరికి ఇక వేదవతి, అమ్మయ్య ఇప్పుడు ప్రాణం లేచొచ్చినట్టుందే, లేకపోతే చాలా టెన్షన్ పడిపోయాను, ఏమవుతుందో అని చెప్పి భయమేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదత్తా, భయపడాల్సిన పనేమీ లేదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకు భయపడే పని లేదు, చూడండి ముందు ముందు మీ పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ మర్నాడు పుట్టినరోజు వేడుకలకైతే వెళతారు. అలా పుట్టినరోజు వేడుకలకి అందరూ వెళ్ళడంతో భద్రావతి అయితే మాత్రం రామరాజు కుటుంబంతో మాట్లాడదు. శారద అలాగే సేనాపతి భార్య ఇద్దరూ కూడా ముందుకొచ్చి రెండని చెప్పి ఆ కుటుంబాన్ని ఆహ్వానిస్తారు. అందరూ లోపలికైతే వస్తారు. అలా లోపలికి వచ్చిన తర్వాత అక్కడ వేడుకలు జరుగుతూ ఉంటాయి. భద్రావతి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. ఇక అక్కడ ఇష్టం లేదు కాబట్టి తల్లి కోసం తప్పనిసరి పరిస్థితిలో ఇంకేమీ అనకుండా మౌనంగా ఆ వేడుకలన్నీ చూస్తూ ఉంటుంది. ఇలా ఉండగానే ఈలోగా పోలీసులైతే అక్కడికి వస్తారు. పోలీసులు వచ్చేసరికి అందరూ షాక్ అవుతారు. ఏంటి పోలీసులు వచ్చారేంటి, అయినా ఈ భద్రావతి పిలిచిందేమో అని చెప్పేసి రామరాజు అనుకుంటాడు. అలా అనుకునేసరికి ఈలోగా పోలీసులు లోపలికి వచ్చి ప్రేమ అంటే మీరేనా అని చెప్పి ప్రేమ దగ్గరికి వస్తారు. ప్రేమ అలాగే వేదవతి మీరిద్దరే కదా అని చెప్పి అడిగేసరికి అవును మేమే. ఎందుకు వచ్చారండి? అవును, ప్రేమ అంటే తనే నా మేనకోడలు, నా మేనకోడల కోసం ఎందుకు వచ్చారు? అయినా వాళ్ళ దగ్గరికి పోలీసులు రావడం ఏంటి అంటూ భద్రావతి అడుగుతూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ చూస్తే ధీరజ్ అయితే బయటికి వెళ్ళిపోతాడు. ధీరజ్ ఎక్కడున్నాడని వెతుక్కుంటారు, కానీ ధీరజ్ అయితే కనిపించడు. ఇక్కడ పోలీసులు రావడంతో అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అసలు మా గురించి పోలీసులు ఎందుకు వచ్చారు అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉండగానే, ఏంటి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసి వచ్చేస్తే ఆ కేసు కప్పబడిపోతుంది అనుకుంటున్నారా? మీరు అక్కడ చేసింది మర్చిపోయారా ఏంటి? మీ పెళ్ళి ఎలా జరిగిందో మాకు తెలియదు అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే, అసలు ఏదేదో మాట్లాడుతున్నారేంటండి, అసలు ఎందుకు వచ్చారు? ఇక్కడ మా అమ్మ పుట్టినరోజు వేడుకలు జరుగుతుంటే అసలు మీరు పర్మిషన్ లేకుండా ఎలా వస్తారు? ఇది
భద్రావతి చేస్తున్న ఫంక్షన్ అన్న విషయం మీకు తెలియలేదా అని చెప్పేసి అంటూ ఉండగానే, క్షమించండి మేడం, వీళ్ళని అరెస్టు చేయడానికి ఇక్కడికి వచ్చాము. మోపిదేవిలో వీళ్ళు చేసిన పనుల గురించి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. ప్రేమ మీకేమవుతుంది అని చెప్పి అంటూ ఉండగానే, తను నా మేన కోడలు, మరి వేదవతి గారు తను ఆ రామరాజు భార్య అని చెప్పి అంటూ ఉండగానే, ఈలోగా అసలు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎందుకు వచ్చారు, ముందది చెప్పండి అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు. మోపిదేవిలో పెళ్లి కాకుండా పెళ్ళైనట్టుగా నటించి చాలా తెలివిగా తప్పించుకున్నారే, పెళ్ళైనట్టుగా నటించడం ఏంటి? ఏంటి వేదవతి గారు, మీకు తెలీదా ఏంటి? అంతా మీ ముందే జరిగింది కదా. ఆ రోజు మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ రెస్టారెంట్లో వ్యభిచారం జరుగుతుందని కంప్లైంట్ వచ్చిన వెంటనే మేము కానిస్టేబుల్స్ని తీసుకుని అక్కడికి వచ్చాము. కానీ ఈలోగానే ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. ఆ తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు మాకు తెలిసింది ఆ అమ్మాయికి అప్పటికి పెళ్లి జరగలేదని. మీరు, ఆ అమ్మాయి, అలాగే మీ అబ్బాయి ధీరజ్ ఎక్కడున్నాడు, ముగ్గురు కలిసి మమ్మల్ని మోసం చేశారని అర్థమవుతుంది. ఆ రోజు జరిగింది ఎవరికీ తెలియకుండా చాలా తెలివిగా మేనేజ్ చేశారే అని చెప్పేసి అంటూ ఉండగానే, బుజ్జమ్మ, ఏం జరుగుతుంది ఇక్కడ, నాకేం అర్థం కావడం లేదు. ప్రేమ ధీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని వాళ్ళు ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు ఇదంతా ఏంటి? అంటే ఆ రోజు వాళ్ళు పెళ్లి జరిగేటప్పుడు నువ్వు కూడా అక్కడే ఉన్నావా అని చెప్పి అనేసరికి, ఏమండి అది కాదండి, అసలేం జరిగిందో చెప్పు, నన్ను ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదు. అది కదండి నేను చెప్పేది. అస్సలు నాకిప్పుడు ఎవరి మాట వినాలని లేదు. కానీ నా చిన్న కొడుకు జీవితంలో ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. దాని గురించైనా నువ్వు నోరు విప్పాలని చెప్పి అనేసరికి, ఇంకా వేదవతి అక్కడ జరిగింది మొత్తం బయట పెడుతుంది. ప్రేమ కళ్యాణ్ని ప్రేమించి మోసపోవడం, ఆ తర్వాత మోపదేవిలో పూజ చేయించుకోవడానికి వెళ్ళిన అక్కడ ధీరజ్ చేత వేదవతి అమ్మవారి సాక్షిగా తాళి కట్టించడం, ఇదంతా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తప్పనిసరి పరిస్థితిలో అందరినీ నమ్మించాల్సి వచ్చిందని, ప్రేమ పరువు అలాగే పుట్టింటి పరువు పోకుండా ఉండడం కోసం ఇదంతా చేశానని వేదవతి అయితే ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకోవడంతో ఒక్కసారే ఆ కుటుంబం షాక్ అయిపోతుంది. ఈలోగానే ధీరజ్ అక్కడికి కళ్యాణ్ని తీసుకొస్తాడు. ధీరజు ఆల్రెడీ భాగ్యం అలాగే వల్లి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్న మాటలు వినేస్తాడు. వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు ధీరజు అటుగా వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ ఉండగానే ఈరోజు ఆ ప్రేమ పని అయిపోతుంది. పుట్టినరోజు వేడుకల్లో ఆ రెండు కుటుంబాలు కూడా కొట్టుకొని చేస్తాయి. ఎందుకంటే ఆ ప్రేమ గురించి బయటపడిపోతుంది కదా, ప్రేమ ధీరజు విడిపోతారు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇద్దరు కూడా. ఈరోజు పోలీసులు వస్తారు కదా, ప్రేమ అలాగే ధీరజు ఎలా పెళ్లి చేసుకున్నారో అన్నీ ఆ పుట్టినరోజు వేడుకల్లో బయటపడిపోతున్నాయి. ఇక రెండు కుటుంబాల పరువు పోవడం ఖాయం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇక వల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది అదంతా వినేసి. అంటే వల్లి వదిన మళ్ళీ ప్లాన్ చేసి ప్రేమ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది. లేదు, ఈసారి ప్రేమకి ఎలాంటి నష్టం కలగనివ్వను, ప్రేమ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే నేను ఊరుకోను, మీ అందరికీ ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పేసి ధీరజు అప్పుడే వెళ్ళిపోతాడు కళ్యాణ్ని వెతుక్కుంటా. అలా వెళ్ళిన ధీరజు కళ్యాణ్ని వెతికి పట్టుకుని కళ్యాణ్ని అక్కడే రెండు చితక్కొట్టి ఎక్కడ పుట్టినరోజు వేడుకల దగ్గరికి తీసుకొస్తాడు. ఇదిగో వీడి కారణంగానే ఆ రోజు ప్రేమ మోసపోయి అలాంటి పరిస్థితిలో ఇరుక్కుంది. అవును, వీడే నన్ను చనిపోతానని చెప్పేసి భయపెట్టాడు. వీడిని నేను ప్రేమించాను, వీడిని నమ్మి మోసపోయాను, వీడు నన్ను అమ్మేశాడన్న విషయం తెలుసుకోలేక నేను మోసపోయాను, అప్పుడే నన్ను ధీరజు కాపాడాడు అని చెప్పేసి ప్రేమ నిజాన్ని ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకునేసరికి ఇంకొక్కసారి భద్రావతి కుటుంబం కుప్పకూలిపోతుంది. ఒక ఆడపిల్ల భవిష్యత్తుని కాపాడడం కోసమే ఇలా చేశాను తప్ప మిమ్మల్ని మోసం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. అలా రామరాజుని వేదవతి క్షమాపణ అడుగుతుంది. ఒక ఆడపిల్ల జీవితాన్ని, ఒక కుటుంబం పరువుని పోకుండా కాపాడారు. నా చిన్న కొడుకు, నా భార్య ఎంత గొప్పవాళ్ళో మరోసారి ప్రూవ్ అయ్యింది. మీరిద్దరూ చేసింది చాలా మంచి పని అని చెప్పి రామరాజు అనేసరికి అక్కడేదో జరిగిపోతుంది, ప్రేమ జీవితం నాశనం అయిపోతుంది అనుకున్న వల్లికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. భద్రావతి ప్రేమ గురించి నిజం తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోనైతే లైక్ చేసేయండి.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.